పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గత 3 రోజులుగా పత్రికలు చూసినా టీవీలు చూసినా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు మాట్లాడే మాటలు వాడుతున్న పదజాలం కానీ వారి భాష కానీ చూస్తే రాజకీయాలకే తలవంపులు తెచ్చే విధంగా ఉంది. మాజీ మంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు యువరాజుగా కొనసాగి ఈరోజు మాట్లాడుతున్న విధానం చూస్తే పూర్తిగా దిగజారి నైరాశ్యంలో అభద్రతతో మాట్లాడుతున్నట్లుగా భావిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ వారు చేసిన అనేక అవినీతి అక్రమాలను బయటకు తీసిన అధికారులను కానీ మాట్లాడే విధానం చూస్తే రాజకీయాలకే తలవంపులు తెచ్చే విధంగా యావత్ భారతదేశంలో తెలంగాణ రాజకీయాలు ఇంత నీచంగా ఉంటాయనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గలీజు ముఖ్యమంత్రి, లొట్టపూసి ముఖ్యమంత్రి. ఈరోజైతే నేను కూడా 30 సంవత్సరాలు నాకు తెలిసి కేటీఆర్ కంటే 2 దశాబ్దాల ముందే నేను రాజకీయంలో ఉన్నా. కానీ ఇంత దిగజారి మాట్లాడే వాళ్ళని చూడలే. లుచ్చా పనులు లుచ్చా ముఖ్యమంత్రి అంటాడు. ఏంది లుచ్చా, ఎవరు లుచ్చా అనేది ఒక్కసారి బేరేజ్ వేసుకుంటే తెలంగాణ భవన్ నుంచి ఎవరైనా పంపి లుచ్చా పనులు లుచ్చాగాన్లు ఎవరో చర్చిద్దాం. ఏంది లుచ్చా పని అంటే ఈ రేస్లో ఫార్ములా 1లో అవినీతి చేయడం లుచ్చా పనే, ఓఆర్ఆర్ యాక్షన్ చేయడము, కోట్ల రూపాయలు దండుకోవడం లుచ్చా పనే, డ్రగ్స్ కేసులో ఉండడం లుచ్చా పనే, జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకొని ఇల్లీగల్గా అనేక వ్యసనాలను పెంచి పోషిస్తడము లుచ్చా పనే, ఫోన్ ట్యాపింగ్ చేయడం లుచ్చా పనే, ధరణిలో 1000 కోట్ల రూపాయల 1000 ఎకరాల దండుకోవడం లుచ్చా పనే. తేలుద్దాం రండి. లేదంటే 6 గ్యారెంటీలు అమలు చేయడం లుచ్చా పనే ముఖ్యమంత్రి చేస్తున్నది. రైతులకు రుణమాఫీ చేయడం లుచ్చా పనే, బీద విద్యార్థులకు స్కాలర్షిప్లు, హాస్టల్ ఫీజులు పెంచడం లుచ్చా పనే, భూభారత్ తెచ్చి కోట్ల మంది రైతులకు మానసిక వేదన నుంచి బయటపడే లుచ్చా పనే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నువ్వు చేసినవన్నీ లుచ్చా పనులై ఈరోజు కేంద్ర రాష్ట్ర విచారణ సంస్థలు అన్నీ నీ మెడకు చుట్టుకుంటుంటే తట్టుకోలేక నైరాశ్యంలో దిగజారి మాట్లాడుతూ ఉన్నాం. ఆ విచారణ సంస్థలకు సమాధానం చెప్పలేక, చెప్పే నీలో చేవలేక చేసిన పాపాలన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. జాగ్రత్త, మళ్ళొకసారి నాటక ఇష్టం వచ్చినట్లు తిరిగితే తాట తీస్తాం బిడ్డ. తమాషలు అవుతున్నాయా? గౌరవ ముఖ్యమంత్రిని, అధికారులను, విచారణ సంస్థలను అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఏసీబీ నుంచి పోతే ఎందుకు ఆయనకి మంగళారతులు? నీ జైలుకు వచ్చిన చెల్లెలు మొత్తం కుటుంబం హారతులు ఎందుకు ఇస్తారు? దొంగతనం చేసి మావాడు ఇంకా అరెస్ట్ కాకుండా బయటపడ్డాడు అన్నటువంటి సంతోషంతో మంగళారతులు ఇస్తారు. ఒకవేళ ఏం లేకపోతే మంగళారతులు ఎందుకు? ఆయన పెద్ద పోటుగానిలాగా పెద్ద ఉద్ధరించి వచ్చినావా? సాహసం చేసి వచ్చినావా? దేశ సేవ చేసి వచ్చినావా? దేవుని సేవ చేసి వచ్చినావా? ఎందుకు ఆ మంగళారతులు? పట్టుబడకుండా 4 రోజులకు ఇడిచిపెట్టారు కదా మహాప్రభు భగవంతుడ దేవుడా అని మంగళారతులు ఇస్తున్నారు. లేకపోతే ఎందుకు మంగళారతులు? ఈ చెల్లిలాగా జైలుకు పోలేదని 4 రోజులు సమయమని ఇచ్చారు కదా అని మంగళారతులు ఇస్తున్నారు. ఏమీ లేకపోతే ఎందుకు? కనుక మళ్ళొకసారి తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మంచి పద్ధతి కాదు, ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ మా కార్యకర్తల సంయమనమే కట్టలు తెంచుకుంటే మాత్రం ఇట్లా ఉండదు పరిస్థితి. మేము శాసనసభ్యులుగా పనిచేసినాం. 10 సంవత్సరాలు మీ హాయంలో అనేక ఉద్యమాలకు ప్రజల తరపున గొంతుకగా నిలిచినాం. ఏం చేసిర్రు? నన్నే 52 సార్లు హౌస్ అరెస్ట్ చేసిర్రు. 17 కేసులు పెట్టిర్రు. ఇంకా కోర్టుకు తిరుగుతూ ఉన్నాం. ఈరోజు మా అధికారం ఉంది, మా ప్రభుత్వం ఉంది. చేయాలనుకుంటా చేయలేమా? హౌస్ అరెస్టులు లేకుండా, అక్రమ కేసులు లేకుండా ప్రజాస్వామ్యయుత ప్రజా పరిపాలన ముచ్చటగా ముందుకు పోతుంటే తట్టుకోలేక ఆ రాజసం లేదు కదా, అడ్డగోలు అవినీతి అక్రమ సంపాదన దూరమైంది కదా అనేటువంటి కుటిల బుద్ధితో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాం. మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఓపిక పట్టినాం. అన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి ఈ కేసులన్నీ. నైరాశ్యంలో మెంటల్ అయ్యిండు. ఏదో మాట్లాడుతున్నలే పిచ్చి పిచ్చి మాటలని కొద్ది ఓపికతో సహనంతో ఉన్నాం. కానీ అది మితిమీరిపోయింది, మించిపోయింది. శృతి మించి మాట్లాడుతూ ఉన్నావు. మన తెలంగాణ యాసలో భాషలో వాడు కిరాకైండు అంటారు. అట్లా నువ్వు కూడా కిరాకైనట్లు కనబడుతుంది. అది శృతి మించుతూ ఉంది. ఒకవేళ అట్లయితే ఏమవుతుంది? కిరాకైన మీద పిచ్చి కుక్కలు ఎంటబడతాయి. ఒకవేళ నువ్వు మాట్లాడిన భాషకు కానీ పదజాలానికి కానీ మా ముఖ్యమంత్రి ఒకవేళ స్పందించి ఒక సైగ చేస్తే
కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహంలో నువ్వు ఎక్కడుంటావు ఆలోచన చేయి. మసైపోతావు బిడ్డ. ఇంతవరకు తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక ముందు హెచ్చరించడం కాదు కదా, ప్రత్యక్ష చర్యలకు కూడా పాల్గొనే పరిస్థితిని నీ పదజాలం వల్ల, నీ అడ్డగోలు మాటల వల్ల నీ అంతకు నీవే కొని తెచ్చుకున్నవాడవుతావు. ఖబర్దార్ కేటీఆర్ అని హెచ్చరిస్తూ, రాబోయే రోజుల్లో నేను ఏదో పెద్ద చదువు చదువుకున్నా అంటావు, అమెరికాలో పోయినా ఏదో బారిస్టర్ చదివిన చదువుల్లో చెప్తావు, మళ్ళా ఏం చదివినావు? ఇదా నీ బుద్ధి? ఇదా నీ జ్ఞానం? ఇదా నీ విచక్షణ? ఇదా నీకు రాజకీయాల మీద ఉన్నటువంటి అవగాహన? సంస్కారవంతమైన రాజకీయాలు చేస్తూ ఉన్నాం, హుందా రాజకీయాలు చేస్తూ ఉన్నాం, ఇంకా ఓపికతో సహనంతో ఉందాం అనుకున్నాం కనుక ఇక్కడ దాకా వచ్చింది. అది తెగే పరిస్థితే వస్తే మాత్రం కేటీఆర్ మంచి పద్ధతి కాదు. ఇంట్లో నుంచి కూడా బయటికి వెళ్ళో జాగ్రత్త. నాలుకను హద్దులో అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది అని హెచ్చరిస్తూ, ఇదే చివరి హెచ్చరిక. రాబోయే రోజుల్లో మళ్ళీ అదే విధంగా విర్రవీగి మాట్లాడితే మాత్రం పరిస్థితి, చర్యలు తీవ్రంగా ఉంటాయన్నది కూడా తీవ్రంగా హెచ్చరిస్తూ తెలియజేస్తూ ఉన్నాం. దేశమంతా తెలుసు, 10వ తరగతి పిల్లని ఆడితే కూడా చెప్తారు, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఎమ్మెల్సీ ఎలక్షన్లా ఎమ్మెల్యే ఎలక్షన్లా ఎట్లా దోబూచులాడినరు, ఎట్లా అలాయ్ బలాయ్ చేసుకున్నారని. ఈయన ముఖ్యమంత్రి నీలాక అనుకున్నావా? భారతీయ జనతా పార్టీ అనుకున్నావా? అమిత్ షా, నరేంద్ర మోడీల కనుసైగల్లో మొత్తం విచారణ సంస్థలు కానీ, ప్రజాస్వామిక వేదికలు కానీ మొత్తం కక్ష సాధింపు, రాజకీయ కక్ష సాధింపుకు పాల్పంచుకునేటువంటి విధానం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో కాదు. నిజంగా రేవంత్ రెడ్డి నైజానికి, రేవంత్ రెడ్డి పౌరుషాన్ని, మొగతనాన్ని, రోషాన్ని చూడాలనుకుంటే ఇప్పటివరకు ఏ ఒక్క టీఆర్ఎస్ కూడా ఉండడు, బతికి బట్టగట్టలేడు. కానీ ప్రజాస్వామ్యత, రాజ్యాంగబద్ధ స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజాపాలన కొనసాగించాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు కనుక చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రేవంత్ రెడ్డి గారి ఇంటి సంస్థలు కాదు ఇవి, రేవంత్ రెడ్డి గారి సొంత కవిత్వం కాదు ఈ కేసులు కనుక చట్టం తన పని తాను చేసుకుపోతామని చూస్తూ ఉన్నాం. ఈయననేమో వాళ్ళు లోపలుకోవాలి, మేము సందులకించి బయటికి రావాలి, మేమే సెకండ్ ఇదిలో ఉన్నామని చూపించుకోవాలంటే తాపత్రయంలో మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ విచక్షణ కోల్పోయి అరెస్ట్ చేయి, లోపలేయి, దొబ్బు, గల్లవట్టు, గుంజు, ఏందా ఇది? వ్యక్తి మౌనం ఉండొచ్చు, వ్యవస్థ మౌనంగా లేదు. అదే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఇంకా మౌనంగా ఉన్నారు కనుక ఇట్లా ఉన్నాడు కేటీఆర్. వ్యవస్థ మాత్రం పనిచేస్తూ ఉంది. రోజు పిలుస్తలే, 4 రోజులు అయితే ఈడీ పిలవదు. వ్యవస్థలు పనిచేస్తాయండి. వ్యవస్థలు రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య వ్యవస్థలు. వ్యవస్థలు పనిచేస్తాయి, వ్యక్తులు పనిచేయరు. ఆ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఆ వ్యవస్థలే సరైన సమయంలో సరైన విధంగా ముందుకు పోతాయన్నటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్న ప్రజాస్వామ్యత రాజ్యాంగబద్ధ పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక ఈ రకంగా ముందుకు పోతా ఉన్నాం. లుటపి సీఎం అన్నోడు, నేను అందుకే చెప్పిన, నైరాశ్యంలానికి రాజభోగాలు తగ్గిపోయి అడ్డగోలు అవినీతి సొమ్ము రాక మెంటల్ అయి కిరాకై మాట్లాడిన మాటలను పట్టించుకొని 4.5 కోట్ల ప్రజల బాగోలను చూడాల్సినటువంటి ముఖ్యమంత్రి స్పందించి ఆహా ఓహో అంటే 4.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ఏం కావాలి? అనేక కేసులు మెడకు చుట్టుకున్న సందర్భంలో నైరాశ్యంలో మాట్లాడుతున్న మాటలను పట్టించుకుంటే రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల సంక్షేమం ఎటు పోవాలి? అది ముఖ్యం ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రికి కానీ. అరెస్ట్ చేయడం, ముఖ్యమంత్రి అరెస్ట్ చేయడు. 4.5 కోట్ల మంది ప్రజలకందరికీ స్పష్టంగా తెలుసు ఎవరు లొట్టపీసు నాయకుడు, ఎవడు దమ్మున్నా, రోషమున్నా, పౌరుషమున్నా, ప్రజాపాలనతో ముందుకు పోతున్న ప్రజానాయకుడని తెలుసు కనుక దానికి మళ్ళీ ఆయన ఏదో ఎన్నో అన్నదాన్ని తీసుకొచ్చి లొట్టపీసులో మేమెందుకు చెప్పాలని ఎవరు చెప్పకొని ఉండొచ్చు. దానికి పెద్ద విషయం కాదు అది. మంత్రులు అంటే పొదుముకులు ఆయన మాట్లాడిన దానికి, అవినీతిపరుడు, అక్రమార్జనలో మునిగినోడు మాట్లాడిన దానికి మంత్రులు మొత్తం అని బయటికి రావాలన్నా? ఏ మంత్రికి ఆ మంత్రికి ఒక బాధ్యత ఉంది, ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఆయన మాట్లాడిన దానికి చట్టం తన పని తాను చేసుకోబోతుంది, సంస్థలు సమాధానం చెప్తున్నాయి. నేను 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసి అత్యంత సన్నిహితునిగా కేటీఆర్ను, ఇంకా ఎక్కువగా హరీష్ రావును చూసినవాడిగా చెప్తున్నా. బయటికి హరీష్ రావు మా బామ్మర్ది కల్వకుంట్ల తారక రామారావు కడిగిన ముత్యము అంటాడు, కానీ మనస్సు నిండా, మైండ్ నిండా నిద్రపోతే దేవుని ముందర మా బామ్మర్దిని ఎప్పుడు లోపలేస్తే మంచిదా అని చూస్తుంటాడు. అది హరీష్ రావు నైజం, చాలా దగ్గర చూసినవాడుగా చెప్తున్నా. దానికి చట్టం ఉంది, దీనికి చట్టం ఉంది. అప్పుడు ఏం జరగాలనో జరిగింది, ఇప్పుడు ఏం జరగాలనో జరుగుతుంది. ఈయన సాఫ్ట్వేర్ కదా, అమెరికా సాఫ్ట్వేర్ కనుక కనబడకుండా డాలర్లలో ఈ దేశం నుంచి ఆ దేశానికి పంపించిండు. ఈయన ఆరితేరిన అవినీతి పరుడు అని తెలిసే ఈరోజు విచారణ సంస్థలు మళ్ళీ పిలుస్తున్నాయి. సంక్రాంతి తర్వాత రిటర్న్ గిఫ్ట్ లాగా ఈడీ పిలుస్తుంది, అప్పుడు అన్నీ చక్కగా అవుతాయి.
ఎవరి మీద అయ్యింది కేసు కాదు ఉట్టిదే లొటపీస్కి ఇవన్నీ అనకపోతే అవును కరెక్టే నేను చేసిన పాపాత్మని నేను నాకు శిక్ష చేయని అంటాడా అండి ఎవడన్నా? సర్వసాధారణము. అందుకే అవి తేల్చనీకనే సంస్థలు ఉంటాయి, దర్యాప్తు సంస్థలు ఉంటాయి. ఆ దర్యాప్తు సంస్థలే నిగ్గు తేలుస్తున్నాయి, పిలుస్తున్నాయి, మాట్లాడుతున్నాయి. చూడు ఎందుకు ఆరతులు ఏంది నా ఒడిసింది ఆరతి ప్రతిపక్ష మండలి నేను చెప్పిన మెంటల్ కృష్ణ అంటున్నాడు. అంతే ఏడ కలిసిండు ఎప్పుడు కలిసి చెప్పమని అది కూడా చెప్తున్నా. చిన్న పిల్లానన్నా చెప్తారు. తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం తెలిసిపోయింది. కల్వకుంట్ల కుటుంబము, ఎనుముల రేవంత్ రెడ్డి కుటుంబము కలవడం అంటూ జరుగుతుందండి. కలవడన్నా కనుక ఇవన్నీ మెంటల్ కృష్ణ మాటలు పట్టించుకోకూడదు మీరు కూడా. ఓకే రైట్, థ్యాంక్ యూ.